మాసం అండి 11వ రోజు ఏకాదశి కూడాను. నిన్నటి పురంజని ఉపాఖ్యానం అనమాట. దీనికి ఏంటంటే అత్రి మహర్షి అగస్త్యమునికి ఇలా చెప్తున్నారు అనమాట. సాధారణ సమరంగా అనిపించే యుద్ధం అంతా కూడా క్రమంగా సంగ్రామంలాగా మారిపోయింది. వాడి అయిన బాణాలతోనూ, గుండెలు పిండి చేసే గుదేలతోనూ, కొంప తోమరి కుఠారాది ఆయుధాలతోనూ ఘోరంగా జరిగింది. ఆ సమరంలో శత్రురాజు అయిన కాంబోజరాజు 300 వాడి అయిన బాణాలను ఉపయోగించి రథాన్ని, గొడుగుని, జెండాని కూల్స్తాడు. పురంజయుడు చివరికి నేల కూలుతాడు. పురంజయుడు చాలా కోపంతో తిరిగి 10 బాణాలు కాంబోజరాజు మీద వేస్తాడు. అప్పుడు కాంబోజరాజు అంటాడు, నీ వల్ల నేను పరుల సొమ్మును ఆశించేవాడిని కాదు, నీ బాణాలే నీ మీద వేస్తాను చూడు అనుకుంటూ ఆ 11 బాణాలు తిరిగి వేస్తాడనమాట. అప్పుడు పురంజయుని బాగా గాయపరిస్తే ఆ బాణాల వల్ల తిరిగి మళ్ళీ ఆ బాణాలు తీసుకుని చాలా కోపంతో తిరిగి మళ్ళీ కాంబోజరాజు మీద వేస్తాడు. అప్పుడు ఆయన మూర్చిపోయి మళ్ళీ లేచి మళ్ళీ బీభత్సంగా యుద్ధం జరుగుతుందన్నమాట. రణభూమి అంతా ఏనుగుల ముఖాలతోటి, తర్వాత ఏమో ముండాలతోటి బీభత్సంగా అయిపోతుందన్నమాట. ఈ భీకర విజృంభణకు తట్టుకోలేక పురంజయుడు ఏం చేస్తాడంటే పారిపోయి పట్టణానికి వెళ్ళి తన అంతఃపురానికి వెళ్తాడు. వెళ్ళి నేను అంతటి వాడిని, ఎంత గొప్పవాడిని, ఎంత యోధుడిని, ఇలా ఓడిపోయానేంటి అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట. బాధపడుతూ ఉంటే ఆ పురోహితుడు, రాజపురోహితుడు సుశీలుడు అని ఒక ఆయన ఉంటాడనమాట. ఆయన వచ్చి, రాజా బాధపడకు, నీకు పరాక్రమం లేక నువ్వు ఓడిపోలేదు, నీకు గ్రహస్థితి బాగాలేదు, అందువల్ల ఓడిపోయావు. నీ గ్రహాల బలం పెరగాలి అంటే విష్ణువుని పూజించు, అందులో ఈరోజు ఏంటంటే కార్తీక పౌర్ణిమ కూడాను అని చెప్పేసరికి ఆయన వెంటనే నేను విష్ణువుని, ఒక బంగారు విష్ణువుని పెట్టుకుని షోడశ పూజ అంతా చక్కగా చేసి రాత్రి అంతా కూడా నృత్యాలతోటి, గానాలతోటి మంచిగా చేసి ఆ మర్నాడు మళ్ళీ యుద్ధంకి వెళ్తాడు. వెళ్ళి వాడి కాంబోజరాజుకి కబురు పంపిస్తాడు యుద్ధానికి రమ్మని. అప్పుడు వీర బీభత్సంగా అనమాట ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా తండుకుంటూ యుద్ధం చేసుకుంటారు. చాలా భయంకరంగా జరుగుతుందన్నమాట యుద్ధం. కానీ ఆ యుద్ధంలో పురంజయుడికి ఏమవుతుందంటే విష్ణువు యొక్క ప్రీతి కలగడం వల్ల పురంజయుడు నెగ్గి నెమ్మదిగా ఈ కాంబోజరాజు ఓడిపోతాడు. రేపు చెప్పుకుందాం.